ఆఫ్రికాలోని మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు మాలిలోని కెనియాబాలో ఉన్నటువంటి ఒక బంగారు గని కూలిపోయింది. అదొక ఇల్లీగల్ మైన్ గా తెలుస్తోంది. చాలా రోజుల క్రితమే దాన్ని పూర్తిగా మూసివేశారు. అదొక చైనీస్ కంపెనీ ఆపరేట్ చేసినటువంటి ఆ మైన్ గా తెలుస్తోంది. అయితే అక్కడ కొంతమంది జీవుల మనం చూస్తున్నాం. ఆఫ్రికాకు సంబంధించినటువంటి పాడుపడినటువంటి ఆ గోల్డ్ మైన్స్ లోకి వెళ్ళి అన్వేషిస్తే ఏదో ఒక చోట బంగారం దొరకపోతుందని చెప్పి చాలా మంది ఇల్లీగల్ మైనర్స్ అక్కడికి చేరుకొని ఆ బంగారం వెతికేందుకు పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో నిన్న ఒక సంఘటన చోటు చేసుకుంది. చాలా పెద్ద మొత్తంలో ఆ బంగారు గనిలోకి వెళ్ళినటువంటి ఆ మహిళలు పురుషులందరూ కూడా అక్కడ లోపలికి వెళ్ళిపోయి ఆ బంగారం వెతికేటువంటి పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలోనే ఆ పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు తెలుస్తోంది. కొండ చెర్లు విరిగిపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ మైన్లో ఉన్నటువంటి ఆ పైకప్పు ఆ మట్టిని మొత్తాన్ని తొలగించి అక్కడ ఆల్రెడీ చనిపోయినటువంటి ఆ మృతదేహాలు వెళ్ళి తీసే పనిలో పడ్డారు అధికారులు. అయితే ఇది ఒక చైనీస్ కంపెనీ ఆపరేట్ చేసినటువంటి గోల్డ్ మైన్. చాలా రోజుల క్రితమే దీన్ని మూసివేయబడింది. కానీ ఇల్లీగల్ మైనర్స్ మనం చూస్తున్నాం. ఆఫ్రికాకు సంబంధించి ఇటీవల నేను మళ్ళీ చెప్పుకొస్తున్నాను. మైనర్స్ చాలా మంది కూడా అంటే అక్రమంగా మైనింగ్కి పాల్పడే వారందరూ కూడా అందులోకి దిగిపోయి ఏదో ఒక చోట అన్వేషించి బంగారాన్ని రాబడతామని చెప్పి కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మనం చూసాం, ఒక చోట లోపలికి వెళ్ళిపోయారు, బంగారాన్ని అన్వేషిస్తూ లోపలికి వెళ్ళిపోయారు. కానీ బయటికి రావడానికి మాత్రం వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదు. దీంతో లోపలే మగ్గిపోయారు. బయటకు రావడానికి కోసం మార్గం లేకపోవడంతో లోపలే మగ్గిపోయారు. తిండి లేదు, తిప్పలు లేవు, నీళ్లు లేవు, తాగడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారు అక్కడ బ్రతకలేని పరిస్థితి. చాలా మంది మరణించారు కూడా. ఇక ఏం చేయాలో తోచక దిక్కుతోచని పరిస్థితుల్లో ఏకంగా ఆ శవాన్ని పీక్కుతున్నారు.